డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుని AI టూల్స్ వాడుతూ డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా? ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో ఉన్నారు అడ్వకేట్ బాలకృష్ణ గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, ఇప్పుడు ఫారెన్ సంబంధాలు అని చెప్పేసి మనం చూస్తూ ఉంటాం. మా అమ్మాయికి ఫారెన్ సంబంధం వచ్చింది, మంచి NRI సంబంధం అని చెప్పి పెళ్లి చేసేస్తారు. తీరా అయిపోయాక చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం జరుగుతుంటుంది. అది అందరికీ తెలిసిన విషయం. చీటింగ్, ఆల్రెడీ సెకండ్ మ్యారేజ్ చేసుకోవడం, ఇట్లా అక్కడ పిల్లలు ఉండడం, ఇట్లాంటి ప్రాబ్లమ్స్. మరి ఈ NRI మ్యారేజెస్కి కొన్ని కొత్తగా రూల్స్ అయితే వచ్చాయి. మరి అవి ఏంటి సార్ మా వ్యూవర్స్కి? NRI మ్యారేజెస్ అనేవి తెలుగులో ఒక సామెత ఉంది. మేడి పండు చూడు మేలిమయ్యుండు, పొట్ట విప్పి చూడు పురుగులుండు. ఈ అమెరికా సంబంధాలని, అక్కడ ఉండేటువంటి మటీరియల్ కంఫర్ట్స్ అని చెప్పేసి ఏదో అత్యుత్సాహంతో వెళ్తుంటారే కానీ దాదాపు ఒక 50% కేసుల్లో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. 50% బాగుంది, 50% బాగలేదు. అసలు ముందుగా 2006లోనే సీమా వర్సెస్ ఉపాధ్యాయ అనేటువంటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో ఖచ్చితంగా ప్రతి మ్యారేజ్ని రిజిస్టర్ చేయించాలి. రిజిస్ట్రేషన్ ఆఫ్ మ్యారేజెస్ అంటూ జరగకున్నట్లయితే ఒక వ్యక్తి మల్టిపుల్ ఉమెన్ని పెళ్లి చేసుకుంటూ ఉన్నారు, ఒక వ్యక్తిని మహిళను వదిలేసిన తర్వాత ఆమెకు సరైనటువంటి భరణం ఇవ్వట్లేదు, ఆ వివాహం ద్వారా కలిగినటువంటి సంతానానికి కూడా సరైనటువంటి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అందట్లేదు. ఇలా మహిళల యొక్క హక్కులు ఉల్లంఘింపబడుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ప్రతి మ్యారేజ్ రిజిస్ట్రేషన్ జరగాలి అని చెప్పేసి 2006లోనే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. దానికి అనుగుణంగా ఆల్మోస్ట్ అన్ని స్టేట్స్ కూడా రిజిస్ట్రేషన్ ఆఫ్ మ్యారేజెస్ని కంపల్సరీ చేస్తూ చట్టాలు తీసుకొచ్చాయి. అయితే ఇబ్బంది ఎక్కడ ఎదురవుతుందంటే, వీళ్ళు పెళ్లి చేసుకుని అమెరికానో లేకపోతే ఏదో ఒక ఫారిన్ కంట్రీ వెళ్ళిపోతారు, రిజిస్ట్రేషన్ జరగట్లేదు. నంబర్ 1. నంబర్ 2, వీళ్ళు NRIలు అమెరికాలోనో లేకపోతే ఏదో ఒక ఫారిన్ కంట్రీలో పెళ్లి చేసుకుంటారు. సబ్సిక్వెంట్ ఇబ్బందులు అయితే ఆ లేడీ వెనక్కి వచ్చింది. ఆమె పరిస్థితి ఏంటి? ఒక్కొక్కసారి ఆల్ ఆఫ్ ఎ సడన్ అబ్రాడ్లోనే ఈ లేడీని కంప్లీట్గా ఫోర్గో చేస్తూ ఉంటారు. ఆమెకి అక్కడ లాంగ్వేజ్ రాదు, ఆమెకి అక్కడ జాబ్ తీసుకోవడానికి సరైన క్వాలిఫికేషన్ ఉండదు, ఆమె దగ్గర సరైనటువంటి ఆర్థిక వనరులు ఉండవు. ఇలా అనేక ఇబ్బందులు పడ్డటువంటి అనేక ఉదంతులు ఎన్నో ఉన్నాయి. వీటన్నిటినీ కూడా పరిగణలోకి తీసుకుని కేంద్ర ప్రభుత్వం 2019లో రిజిస్ట్రేషన్ ఆఫ్ నాన్ రెసిడెంట్ మ్యారేజెస్ బిల్ 2019 అని ఒక చట్టాన్ని ప్రతిపాదించింది. అయితే చట్టసభలో దీని మీద చర్చ అయితే జరిగింది, కానీ ఈ బిల్ యాక్ట్ కాలేదు. ఇదే బిల్ని లా కమిషన్ యొక్క సూచనలు కోరుతూ లా కమిషన్కి రిఫర్ చేశారు. మీరు ప్రస్తావించిన అంశం ఏమంటే, లా కమిషన్ ఒక 1-2 నెలల క్రితం దీని నిమిత్తం దీనికి సంబంధించి కొన్ని గైడ్లైన్స్ ఇష్యూ చేసింది. అయితే లా కమిషన్ ఇష్యూ చేసినటువంటి గైడ్లైన్స్ కేవలం అడ్వైజరీ మాత్రమే, కానీ దే ఆర్ నాట్ బైండింగ్ ఆన్ ది గవర్నమెంట్. అసలు ఆ ప్రతిపాదిత చట్టం అవ్వచ్చు లేదా లా కమిషన్ చేసినటువంటి సూచనలు అవ్వచ్చు, వాటిని క్లుప్తంగా ఒకసారి చూద్దాం. ఈ NRI మ్యారేజెస్ ఇండియాలో జరిగిన అబ్రాడ్లో జరిగిన వితిన్ 30 days ఆఫ్ మ్యారేజ్ ఖచ్చితంగా ఆ మ్యారేజ్ని రిజిస్టర్ చేసుకోవాలి. ఇండియాలో అయితే ఇండియాలో రిజిస్టర్ చేసుకోవాలి, లేదా అబ్రాడ్లో జరిగితే ప్రతి డిప్లొమాటిక్ ఆఫీస్లో మ్యారేజ్ ఆఫీసర్ అని ఒక ఉంటారు, అతని దగ్గర ఖచ్చితంగా వితిన్ 30 days మ్యారేజ్ని రిజిస్టర్ చేసుకోవాలి. ఒకవేళ 30 days లోపు మ్యారేజ్ కానీ రిజిస్టర్ చేసుకోకపోతే ఆ వ్యక్తి యొక్క పాస్పోర్ట్ని కన్ఫిస్కేట్ చేయొచ్చు, ఇంపౌండ్ చేయొచ్చు. దీని నిమిత్తమే పాస్పోర్ట్స్ యాక్ట్ ఆఫ్ 1967 కూడా సవరించాలి అని లా కమిషన్ సూచించింది. దీని నిమిత్తమే ఆ ఇద్దరు అంటే భార్యాభర్తల పాస్పోర్ట్స్ రెండింటిని కూడా లింక్ చేసేసి పాస్పోర్ట్లో ఖచ్చితంగా మ్యారేజ్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉండేలాగా ఒక కొత్త కాలంని యాడ్ చేయాలని కూడా సూచించింది. ఇప్పుడు ఇది NRI మ్యారేజ్ రిజిస్ట్రేషన్ సంబంధించి నెంబర్ 1. ఈ NRI మ్యారేజ్ సంబంధించి ఏమన్నా వివాదాలు ఏర్పడితే మరి బాధిత మహిళ ఇండియా వచ్చి ఇక్కడి ఫ్యామిలీ కోర్టు లేదా డిస్ట్రిక్ట్ కోర్టులో విడాకులకి అప్లై చేసుకోవచ్చు. కోర్టు ఆ వ్యక్తికి అంటే అబ్రాడ్లో ఉన్నటువంటి భర్తకి సమన్స్ ఇష్యూ చేయొచ్చు. సమన్స్కి స్పందించకపోతే వారెంట్ కూడా ఇష్యూ చేయొచ్చు. మరి ఆ వ్యక్తి అత్తబద్ద ఒక్కోసారి తెలియకపోవచ్చు, వేరే బోర్డ్స్ తెలియకపోవచ్చు. అందుకే మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వెబ్సైట్లో ఒక సపరేట్ కాలం, ఒక సపరేట్ పోర్టల్ క్రియేట్ చేస్తున్నారు. ఆ పోర్టల్లోనే ఇంకొక వెబ్సైట్ క్రియేట్ చేస్తున్నారు. ఆ పర్టికులర్ డెసిగ్నేటెడ్ వెబ్సైట్లో సమన్స్ని, సబ్సిక్వెంట్ వారెంట్స్ని అప్లోడ్ చేస్తారు.
అయినా సరే భర్త కానీ రెస్పాండ్ కాకుంటే కోర్ట్ అతన్ని ప్రొక్లైమ్డ్ అఫెండర్గా డెసిగ్నేట్ చేసి అతనికి సంబంధించి ఇండియాలో ఉన్నటువంటి ఆస్తులన్నింటినీ కూడా జప్తు చేసి లిక్విడేట్ చేయొచ్చు. ఇవన్నీ కూడా చేసినటువంటి సూచనలు. అలాగే ఈ ఎన్ఆర్ఐ మ్యారేజెస్లో డివర్స్, చాలామంది ఈ ఎన్ఆర్ఐ మ్యారేజెస్లో డివర్స్కి కొంత క్లారిటీ లేదు. మరి విడాకులు అక్కడ తీసుకోవచ్చా, ఇక్కడే తీసుకోవాలా, అమెరికాలోనో అబ్రాడ్లో తీసుకునేటువంటి విడాకులకి ఇక్కడ చట్టబద్ధత ఉంటుందా లేదా అని చెప్పేసి. మనకి ఇండియాలో మ్యారేజ్ కానీ రిజిస్టర్ అయితే అది హిందూ మ్యారేజ్ యాక్ట్ అవ్వచ్చు, క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్ అవ్వచ్చు, పార్సీ మ్యారేజ్ యాక్ట్ అవ్వచ్చు, షరియాల ద్వారా అవ్వచ్చు. ఇద్దరి వ్యక్తుల మ్యారేజ్ ఇక్కడంటూ రిజిస్టర్ అయితే మన చట్టం ప్రకారం రిజిస్ట్రేషన్ అంటూ జరిగితే బయట తీసుకునేటువంటి విడాకులకి చట్టంలో ఆమోదం లేదు. ఒకటే ఎక్సెప్షన్, పరస్పర సమ్మతి అంటే మ్యూచువల్ కన్సెంట్తో డివర్స్ అంటూ తీసుకుంటే కేవలం అలాంటి డివర్స్ మాత్రమే ఇక్కడ రికగ్నిషన్ పొందుతుంది. ఇవి కాకుండా బయట వేరే గ్రౌండ్స్ మీద లేదా ఎక్స్ పార్టీ డివర్స్లు తీసుకుంటే వాటికి ఇక్కడ లీగల్ శాంక్షన్ అంటూ లేదు. సో రిజిస్ట్రేషన్ ఆఫ్ మ్యారేజ్కి సంబంధించింది అది. అలాగే సమ్మన్స్, వారెంట్స్, ప్రొక్లైమ్డ్ అఫెండర్, ఇవి ఆ వ్యక్తిని ఇక్కడికి పిలిపించి ఇక్కడ పనిష్ చేసేటువంటి అవకాశం కూడా ఉంది. ఇది సో మెయింటెనెన్స్ అనేది అంటే ఈవెన్ ఒకవేళ రిజిస్ట్రేషన్ లేకపోతే ఈ మెయింటెనెన్స్ అనేది భార్యకి కానీ నెక్స్ట్ తర్వాత జనరేషన్ పిల్లలకి కానీ ఉండదు రిజిస్ట్రేషన్ లేకపోతే. సో ఖచ్చితంగా ఈ రిజిస్ట్రేషన్ అనేది ఉండాలని ఇది ఒక రూల్ ఒకటి బాగుంది. దీంట్లో ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేస్తుంది సార్ రిజిస్ట్రేషన్. రైట్. అయితే ఇప్పుడు కూడా రిజిస్ట్రేషన్ అనేది మ్యాండేటరీ అయినప్పటికీ దాదాపు 160% కేసెస్లో మ్యారేజ్ రిజిస్ట్రేషన్ జరగట్లేదు. మనం హైదరాబాద్ ఈ అర్బన్ ఏరియాస్లో చూసేటువంటి అంశాలు కాదు, మరీ పర్టికులర్గా రూరల్ ఏరియాస్లో రిజిస్ట్రేషన్ ఆఫ్ మ్యారేజ్ అనేది వాళ్ళు అసలు పట్టించుకోరు. అయితే మనం ఒక్కసారి ఫ్యామిలీ కోర్ట్స్లో జరిగేటువంటి వ్యవహారాన్ని అబ్జర్వ్ చేస్తే రిజిస్ట్రేషన్ జరగకున్నప్పటికీ ఈ ఇద్దరికి వివాహం జరిగిందని చెప్పేసి మనం అంటూ ఎస్టాబ్లిష్ చేయగలిగితే ఖచ్చితంగా మెయింటెనెన్స్ అనేది ఇస్తుంది. సరే, ఇక వివాహం కూడా పక్కన పెట్టండి, మీరు కూడా అబ్జర్వ్ చేసి ఉంటారు రీసెంట్ పాస్ట్లో లివ్ ఇన్ రిలేషన్షిప్స్ను కూడా మ్యారేజ్గా పరిగణించి బాధిత మహిళకి మెయింటెనెన్స్ ఇప్పించినటువంటి ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. సో మెయింటెనెన్స్ పొందటానికి ఇదొక రిక్వైర్మెంట్ అయి ఉన్నప్పటికీ ఈ రిక్వైర్మెంట్ లేకపోవటం వల్ల అడ్డంకి ఏమీ ఉండదు. అంటే లీగల్గా ఏమన్నా కేసెస్ పెట్టడానికి ఛాన్సెస్ ఉంటాయా సార్? అదే చెప్పానండి, 498 అవ్వచ్చు, డీవీసీ ప్రొసీడింగ్స్ అవ్వచ్చు. ఆ బాధిత మహిళ ఇండియాకు వచ్చేసి ఇక్కడ ఫ్యామిలీ కోర్ట్ అవ్వచ్చు లేదా డిస్ట్రిక్ట్ కోర్టులో రిక్వైర్డ్ అప్రాప్రియేట్ ప్రొసీడింగ్స్ అన్నీ కూడా కమెన్స్ చేయొచ్చు. ఇప్పుడు కూడా ఆల్రెడీ జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మహిళ అమెరికానో ఆస్ట్రేలియానో ఏదో ఒక దేశంలో షీఈ్ అగ్రీవ్డ్, అక్కడ క్రిమినల్ కేసు ఫైల్ చేస్తారు. సబ్సిక్వెంట్గా ఇండియా వస్తారు. ఏదో మనం చేసినటువంటి ఒక కేసులో తెలంగాణ పోలీస్ అమెరికన్ అథారిటీస్కి ఒక మెయిల్ పెట్టారు, సోన్సో కంప్లైంట్ వచ్చారు, మరి సోన్సో అక్యూజ్డ్ మీద అక్కడ ఏమైనా క్రిమినల్ కేసు ఉందా అని చెప్పి. అక్కడి నుంచి ఉంది అని ఒక రెస్పాన్స్ వచ్చింది. అది పట్టుకుని వీళ్ళు కూడా ఇక్కడ కేసు చేశారు. సబ్సిక్వెంట్ ఎల్ఓసి ఇష్యూ చేశారు, ఆ వ్యక్తి వచ్చాడు, ఇక్కడ ప్రొసీడింగ్స్ కమెన్స్ అవుతూ ఉన్నాయి. సో ఫైనల్గా మా వ్యూవర్స్కి ఏమైనా చెప్తారు సార్? ఈ ఎన్ఆర్ఐ మ్యారేజెస్ ఎవరైతే అంటే బయట సంబంధాలు తీసుకొచ్చే వాళ్ళకి జాగ్రత్తలు ఇంపార్టెన్స్ ఎంత చెప్పినా కూడా ఈ పేరెంట్స్ అనేవాళ్ళు ఏంటంటే మా అమ్మాయికి అమెరికన్ సంబంధం తీసుకురావాలి, అక్కడి నుంచి ఇక్కడి నుంచి తేవాలని చెప్పేసి తప్పటడుగులు అయితే వేస్తూనే ఉంటారు. అలాంటి వాళ్ళకి ఏమైనా జాగ్రత్తలు చెప్తారా మీరు? ఈ మ్యారేజ్ విషయం ఎలా అంటే అండి, కరెంట్ కాంటెక్స్ట్లో మ్యారేజ్ హ్యాస్ బికమ్ ఏ లాటరీ. ఓకే, బెస్ట్ ఆఫ్ ద డ్యూ డెలిజెన్స్ ఎక్సైజ్, there is a chance of marriage going wrong. Few people blindly enter into marital relationship, they surprisingly succeed in marital life. Previous generationలో marital success was a norm, marital failure was an exception. ఇప్పుడు ఆపోజిట్. కాబట్టి ఎంతో కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే అనర్థాలు జరగటానికి అవకాశాలు అయితే మ్యారిటల్ ఇన్స్టిట్యూషన్లో ఖచ్చితంగా ఉన్నాయి. అవి కూడా ఫేస్ చేయడానికి సైకలాజికల్గా ప్రిపేర్ అయ్యే మ్యారేజ్ అనే ఇన్స్టిట్యూషన్లోకి దిగటం బెస్ట్. థ్యాంక్ యూ సార్. రైట్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.